హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి చాలా రోజులకి వీడియోలోకి వచ్చాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంక వీడియోస్ ఒక్కొక్కటి మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నవరాత్రులు ప్రారంభమైనాయి కదండి, వారాహి అమ్మవారి నవరాత్రులు. నేను అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. నేను 9 రోజులు అయితే చేసుకోలేదు. ఆదివారం పంచమి పడిందండి. ఆ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు ఒక్కరోజు చేసుకున్నానండి. ఈసారి 9 రోజులు పూజ చేయడానికి కుదరలేదు. అందుకే ఒక్కరోజైనా చేసుకుందామని అమ్మవారికి ఒకరోజు చేసుకున్నాను. అలాగే అమ్మవారికి చీర, జాకెట్, శారీ అన్నీ అమ్మవారికి పెట్టానండి. ఏదో నాకు కలిగినట్టు నేను అమ్మవారికి పూజ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. చాలామందికి డౌట్ ఉంటుంది, 9 రోజుల్లో మనం ఒకరోజు చేసుకోవచ్చా లేదా, అమ్మవారి ఫోటో ఉండొచ్చా లేదా అనేసి. ఉండొచ్చండి, అమ్మవారి ఫోటో అయితే కంపల్సరీగా ఉండొచ్చు. ఆమె లలితాదేవి, లక్ష్మీదేవి స్వరూపం అండి. అమ్మవారి ఫోటో ఉంచవచ్చు, ఏమవ్వదు. నేనైతే 3 సంవత్సరాల కాంచి నాకు మా ఇంట్లో ఉందండి. నాకేం అనిపించలేదు, నాకు బాగానే ఉంది. అలాగే ఈ 9 రోజులు చేయలేని వారు, కుదరలేని వాళ్ళు ఒక్కరోజైనా లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా ఒక్కరోజైనా చేసుకోవచ్చండి. అష్టమికి అమ్మవారికి అంటే ఇష్టం. అలాగే పంచమి అన్న ఇష్టమండి. నేను ఆదివారం పంచమి పడిందండి, ఆ రోజైతే పూజ చేసుకున్నాను. ఇదిగోండి, నేను వారాహి అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈ పూజా విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై వారాహి అమ్మకు.